అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ అనేది మనం వాల్యూస్ ఏ విధంగా తీసుకుందాం అనేది ఈ క్వశ్చన్ లో చూద్దాం. మనకి ఏమి ఇచ్చిండు అని అంటే చూడండి, √624 ఇచ్చిండు ఇంటూ 14.02 ప్లస్ √404 ఇంటూ 15.97 ఇచ్చిండు. అంటే ఈ రకంగా వాల్యూస్ ఇచ్చిండు. అంటే √624 ఉంటుందా? ఉండదు. సో దాన్ని మనం అప్రాక్సిమేషన్ వాల్యూస్ గా తీసుకోవచ్చు. అంటే √625 అనుకోవచ్చు అన్నట్టు అప్రాక్సిమేట్ గా. అలా తీసుకుంటే ఇంటూ 14.02 అన్నప్పుడు దాన్ని 14 గానే కన్సిడర్ చేయాలి. అలాగే ప్లస్ ఇక్కడ చూడండి √404 అంటున్నాడు కదా, అలాగే 400 గానే రాసుకోవాలి దాన్ని. అలాగే నెక్స్ట్ ఇంటూ 15.97 ఉంది కదా, దాన్ని మనం తీసుకోవాల్సింది సెక్షన్గా తీసుకోవాలి. ఎందుకంటే 0.97 అది సెక్షన్కి నియర్లో ఉంది కాబట్టి సెక్షన్ అనే వాల్యూ తీసుకోవాలి. అంటే ఇలా మనం దేనికైతే నియర్లో ఉంటుందో ఆ వాల్యూస్ని మనం తీసుకోవాలి. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఇంటూ ఎంత అంటే 14 ప్లస్ √400 అంటే దేనికి స్క్వేర్? అది 20 స్క్వేర్ రాసుకుంటాం. ఇంటూ ఎంత అంటే సెక్షన్ అని తీసుకోవచ్చు. సెక్షన్ 2 వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే 320. ఎందుకంటే ఇక్కడ బాడమాస్ రూల్ కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ప్లస్ ఈ రకంగా మల్టిప్లై చేస్తే 14 5 70, అలాగే 14 2 ఎంత రాసుకోవచ్చు? 28 ప్లస్ 7 ఎంత అంటే 35 రాసుకోవచ్చు. ఇవి రెండు యాడ్ చేసినాం అనుకోండి, అలాగే ఎంత వస్తుంది? టోటల్ వాల్యూ 670 వస్తుంది. అంటే 670 ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్ అన్నప్పుడు దానికి నియర్లో వాల్యూస్ తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదంటే మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.